రైట్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు ప్రెసెంట్ సాక్షిలో ఉన్నటువంటి మెయిన్ ఎడిషన్లో మెయిన్ హెడ్లైన్స్ ఏంటో తెలుసుకుందాం. సో సెట్ చేయడానికే ఏడాది అంటూ ఒక పెద్ద వార్తే మరి నిన్న జరిగినటువంటి రేవంత్ గారి చిట్ చాట్ గురించే ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో మెయిన్ టాపిక్గా రాయడం అయితే జరిగింది. సో సెట్ చేయడానికే ఏడాది, కేసీఆర్ వల్లే అన్ని అనర్థాలు, ఇప్పటి వరకు ప్లానింగ్కే సరిపోయింది అంటూ చెప్పుకోవచ్చారు నిన్న రేవంత్ రెడ్డి. సో ఏవైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన లోపాలు కానీ ఇప్పటి వరకు లేట్ జరగడం జరుగుతుందో అంటూ రాసుకువచ్చారు. మరి కేసీఆర్ లూటీ చేశారు అంటూ పెద్ద మాటలే చెప్పారు. నిన్న హాట్ కమెంట్స్ చేశారు. నేను సీఎం అయినప్పుడే ఆయన గుండె పగిలింది అంటూ కూడా చెప్పుకోవచ్చారు. ఎలకతుర్తి సభలో తన అక్కస్సు అంతా వెళ్ళగక్కాడు, అసలు పెట్టిందే సభ మా మీద అక్కస్సుని వెళ్ళగక్కడానికే అంటూ మన కాంగ్రెస్ అధిష్టానం కూడా నిన్నటి నుంచి చెప్తూనే ఉంది. మరి రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు అంటూ కూడా రాసుకువచ్చారు. లాంచింగ్ క్లోజింగ్ పథకాలు నాతో కాదు, షోపుటన్ స్కీమ్లు పెట్టము అంటే మీలాగా షోల్ చేసే స్కీమ్లు మా వల్ల కాదు, మేము ఏమైనా చేశాము, దాన్ని చెప్పుకోవడంలో మేము ఆలస్యమైందేమో కానీ మేము చెప్పుకోం కూడా అంటూ కూడా చెప్పుకోవచ్చారు నిన్న రేవంత్. రాష్ట్ర ప్రజలు మాకు కూడా 10 ఏళ్ళు అవకాశం ఇస్తారు, మరి ఇప్పుడే కాదు నేను ఇంకా 10 ఏళ్ళు ఇక్కడే ఉంటాను అంటూ కూడా తేల్చి చెప్పారు. మంచి ఘాటైన కమెంట్స్ చేశారని చెప్పాలి. నిన్న రాష్ట్ర ప్రజలు మాకు కూడా 10 ఏళ్ళు అవకాశం ఇస్తారు, ఇంకా నిలబెట్టుకుంటాను, నేను ఇంకా మరిన్ని అవకాశాలు వస్తాయి నాకు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇంకా 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటానని, 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాను నేను, ఇది మాత్రం పక్కా అంటూ ఘాటైన వ్యాఖ్యలే నిన్న చిట్చాట్లో చేయడం జరిగింది. మరి రేవంత్ రాజకీయాల్లో ఉంటానంటున్న సీఎం. మరి హైదరాబాద్లో రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అనర్థాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమే అని అంటున్నారు. సో ప్రస్తుతం అయితే రాష్ట్ర ఖజానా అంతా లూటీ చేసింది ఆయనేనని సీఎం రేవంత్ అయితే ఘాటుగా ఆరోపించారు. పార్టీ రజతోత్సవం పేరుతో ఎలకతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో ఆయనలో ఉన్న అక్కస్సంతా వెళ్లగక్కారని కూడా విమర్శించారు. వాస్తవానికి తాను ముఖ్యమంత్రి అయిన రోజు నుంచే కేసీఆర్ గుండె పగిలిందని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అంతకుముందు 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని సెట్ చేయడానికి ఏడాది కాలం సరిపోయిందని, మరి అలాంటి టైంలో ఇంకా నేనేం చేస్తానంటూ కూడా ఇట్లాంటి పదజాలం కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడంతా స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని, సో దాన్ని చక్కబెట్టే పనిలో మాకు ఏడాది పట్టింది అంటూ చెప్పుకోవచ్చారు. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసంలో రేవంత్ రెడ్డి మీడియా ముచ్చట్లో పెట్టారు. బీఆర్ఎస్ సభ మావోయిస్టుల సమస్య గురించి కూడా నిన్న మాట్లాడడం జరిగింది. సో మావోయిస్టుల గురించి కూడా శాంతి చర్చకు రావాలంటూ వాళ్ళు పదే కోరుతున్నా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే స్పందించలేదు. నిన్న ఈ మీటింగ్లో దాని గురించి మాట్లాడడం అయితే జరిగింది. సో బీఆర్ఎస్ సభలో మావోయిస్టుల సమస్య గురించి, అలాగే కేసీఆర్ పాలన గురించి, ఆయన పనితీరు గురించి, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, అలాగే వారి చేస్తున్న పాలనలో కూడా మన మంత్రుల్ని కూడా హెచ్చరించడం జరిగింది. సో ఆ చిట్చాట్లో ఈ విధంగా మాట్లాడుకోవడం జరిగింది. సో ఇంకొక వార్త అదే ఈనాడులో కూడా ఉంది, కూడా వైభవోజ్వాల సెంచరీ. వైభవ్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. నిన్న వైభవ్ చేసిన ఫాస్టెస్ట్ సెంచరీ గురించి అందరి కళ్ళు ఉన్నాయని చెప్పుకోవాలి. పరుగులు 101 పరుగులు కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు చేసిన వైభవ్ టాక్ ఆఫ్ ది టౌన్ అండ్ టాక్ ఆఫ్ ది ఐపీఎల్గా చెప్పుకోవచ్చు. 7 4లు 11 6లతో స్ట్రెయిట్ రేట్ 265.78 అని కూడా రాసుకోవచ్చింది. మరి ఐపీఎల్లో కొట్టిన వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ చేసిన రాజస్థాన్ రాయల్స్. మొత్తానికి 1.10 కోట్లతోటి రాయల్ ఛాలెంజర్స్ మరి వైభవ్ని కొనుగోలు చేసినందుకు వాళ్ళకి తగిన మూల్యాన్ని చక్కగా హ్యాపీ తోటి అందిస్తున్నాడు మన వైభవ్ అనే చెప్పుకోవచ్చు. ఆయనకు కూడా ఒక కలంట. ఈ 14 ఏళ్లకే మరి ఆయన కూడా ఐపీఎల్లోకి వచ్చి ఇంతటి ఘనత సాధించడం నిజంగానే అబ్బురపరిచే వార్త అనే చెప్పాలి. సో ఇంకొక వార్త మనం చూసుకున్నట్లయితే ఘనంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం. నిన్న పురస్కారాలు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సో అందులో చక్కగా దేశంలోని పలు రంగాల్లో విశిష్టత సేవలను అందించిన పలువురు ప్రముఖులు పద్మ పురస్కారాలు నిన్న అందుకోవడం అయితే జరిగింది. సోమవారం రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల 2025 ప్రధానోత్సవం కార్యక్రమం అయితే జరిగింది.
సో అందులో వైద్య రంగంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరావు రెడ్డి గారికి పద్మ విభూషణ్, అలాగే కళారంగంలో మన నందమూరి బాలకృష్ణ పద్మ విభూషణ్ అందుకోవడం జరిగింది. మాడుగుల నాగ ఫణిశర్మ గారు పద్మశ్రీ, అలాగే దివంగత మిరియాల అప్పారావు గారు పద్మశ్రీ, ఆయన తరపున కూతురు నిన్న పద్మశ్రీని అందుకోవడం అయితే జరిగింది. సో మొత్తానికి సినీ నటుడు బాలకృష్ణ గారికి మరి పద్మభూషణ్ అందించడం అయితే జరిగింది. సో మరో దినపత్రిక ఆంధ్రజ్యోతిలో మెయిన్ ఎడిషన్లో వచ్చిన మెయిన్ వార్తలు ఏంటో మనం తెలుసుకుందాం. ఇక్కడ కూడా పెద్ద వార్త ఇచ్చారు, కేసీఆర్ పనే ఇదంతా అంటూ పెద్ద అక్షరాలతోనే మెయిన్ ఎడిషన్లో పెద్ద వార్త రాసుకొచ్చారు. ఖజానా లూటి కేసీఆర్ పనే, 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికి ఏడాది పట్టింది. సో నిన్న జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ గురించే ప్రతి ఒక్క దినపత్రికల్లో చిట్చాట్ గురించే రాసుకోవడం జరిగింది. సో మరి ఆయన చేసిన పని గురించి, అలాగే లూటీ అయింది అంటూ రాసుకువచ్చిన ఆయన మాటలను బట్టి చూస్తుంటే నాకు ఈ 1 year అంతా ఆ లూటీ మీద, ఆయన చేసిన పనుల మీద నేను సరి చేసుకోవడమే సరిపోయింది అంటూ మన కాంగ్రెస్ అధిష్టానంలో చేస్తున్నట్టు మంత్రులు కానీ, అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి కానీ మాట్లాడడం అయితే జరిగింది. పథకాల ప్లానింగ్కు 1.5 years సరిపోయింది అంటూ రాసుకువచ్చారు. ఇక వాటి అమలుపై పూర్తి స్థాయిలో దృష్టి ఇప్పటి నుంచి పెడతా అంటూ రాసుకువచ్చారు. సో కేసీఆర్ లాంచింగ్, క్లోజింగ్, షాపులు, పథకాలు అలాంటి ఏం ఉండవు, షో టైప్ మేము అస్సలు చెయ్యము, అసలు చేసినా కూడా చెప్పుకోవడంలో వెనుకున్నాము అంటూ కూడా నిన్న చెప్పుకోవచ్చారు. మరి కేసీఆర్ ప్రసంగంలో పసలేదని కూడా అంటున్నారు. నిన్నంతా అక్కస్సు వెళ్ళగక్కడానికే నెలకతుర్తిలో సభ పెట్టారు అంటూ కూడా రాసుకువచ్చారు. సో ఇంకొక వార్త చూసుకున్నట్లయితే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్పై భారత దాడి తథ్యం అంటున్నారు. సో ఎప్పటి నుంచో దాడి కోసం దాడి చెయ్యాలి అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో నిన్నైతే జరిగిన దాడి, ఎల్ఓసి వద్ద పాక్ కాల్పులు తిప్పికొట్టిన భారత్ ఆర్మీ. సో ఎవరైనా అడిగితే ఏమని చెప్తారు, సో పాక్ ఆర్మీ ఎంత, భారత్తో పోల్చుకుంటే వాళ్ళు ఎందుకు అంత ఇంకా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటూ ప్రతి ఒక్కళ్ళు దాని గురించే మాట్లాడుతున్నారు. భారత్ దాడి తథ్యం, ఎట్లయినా భారత్ దాడి చేయడం తథ్యం అంటూ కూడా రాసుకువచ్చారు. మరి సరిహద్దుల వెంట పాకిస్తాన్ ఆర్మీ వక్రబుద్ధి చూపుతుందనే అంటున్నారు. మరి నిన్న అర్ధరాత్రి కూడా కొన్ని జిల్లాలతో పాటు ఆ దేశంలో కాల్పులకు తెగబడినట్లు భారత్ ఆర్మీ వెల్లడించింది. మరి వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు కూడా తెలిపింది మన భారత్ ఆర్మీ. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ సైన్యం రోజు సరిహద్దుల్లో కాల్పులు జరుపుతున్న విషయం కూడా మన అందరికీ తెలిసింది. దాన్ని తిప్పికొట్టడానికి భారత సైన్యం ఎప్పుడు నిమిషం కూడా నిద్రపోవడం లేదు అని కూడా మనకి తెలుసు.